అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. వీక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెల 8వ తారీఖున ఉండేటువంటి ముఖ్య పంచాంగ విషయాలు, అలాగే 8వ తారీఖు ఇది నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారిని ఏ విధమైనటువంటి అలంకరణలో మనం అర్చన చేయాలి, ఏ రంగు వస్త్రాన్ని మనం అమ్మవారికి సమర్పణం చేయాలి, ఏ ప్రసాదాన్ని నివేదన చేయాలి, అలాగే తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు తిరుమల శ్రీవారి యొక్క గరుడోత్సవం ఈరోజు విశేషంగా జరగబోతూ ఉన్నది. ఇలాంటి అనేకమైనటువంటి అంశాలతో పాటుగా ఈరోజు ముఖ్యమైనటువంటి పంచాంగ విషయాలను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అక్టోబర్ 8వ తారీఖు 5:54 సూర్యోదయం అవుతుంది, 5:42 సూర్యాస్తమయం అవుతుంది. అయితే మంగళవారం ఈరోజు అక్టోబర్ 8వ తారీఖు ఉదయం 6:58 వరకు పంచమి తిథి వ్యాపితమై ఉన్నది. మంగళవారం పంచమి తిథి రావడం అనేటువంటిది చాలా విశేషం. ఇది హనుమదారాధనకి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. 5 అనేటువంటి సంఖ్యామానం ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైనటువంటిది. లేదా మరో విధంగా చెప్పచ్చు, రామాయణంలో 5వ కాండ సుందరాకాండగా చెప్పవచ్చు. ఆ సంఖ్యామానం పరంగా కూడా 5 అనేటువంటి సంఖ్యతోటి ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధన చేస్తాం. అందువల్ల ఎవరైతే నరదృష్టితోటి, రోగ పీడలతోటి, చీడపీడలతోటి లేదా అనేక రకాలైనటువంటి ఇబ్బందులతోటి సతమతమవుతూ ఉన్నారో, ఈ మంగళవారం నాడు ఈ పంచమి తిథి ఉన్నటువంటి సమయంలోనే ఉదయం కుజహోర అంతా కూడా పంచమి ఉంది కాబట్టి మన్యుసూక్త పారాయణ జరిపించుకోవడం ద్వారా అనేక రకాలైనటువంటి సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కోర్టు సమస్యలు, రోగ భయాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అందుకని ఈ పంచమి తిథి 7 వరకు ఉంది. అప్పటి వరకు కూడా మనకి కుజహోర ఉంటుంది. అదే సమయంలో పంచమి తిథి అధిదేవతలు ఎవరయ్యా అంటే సర్పాలు. ఆ సర్పాలు, మంగళవారము, ఈ 2 కుజహోర 3 కలిపి ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా సుబ్రహ్మణ్యారాధన చాలా మంచిది. పెళ్ళిళ్ళు కావట్లేదండి, సంతానం కలగట్లేదండి, జాతకంలో సర్పదోషాలు ఉన్నాయి, నాగదోషాలు ఉన్నాయి, లేదా కాలసర్పదోషాలు ఉన్నాయి అనేటువంటి వారు కూడా ఈరోజు సుబ్రహ్మణ్యారాధన చేయడం ద్వారా చాలా విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు. అలాగే ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం ఉన్నది, రాత్రి 12:48 వరకు ఉన్నది. అలాగే ఈరోజు సౌభాగ్యము, బాలువ, కౌలువ అనేటువంటి యోగ కరణాలు ఉన్నాయి. శేషవర్జ్యం ఉదయం 7:09 కనబడుతూ ఉన్నది. అలాగే ఈరోజు మంగళవారం కాబట్టి దుర్ముహూర్తం ఉంటుంది ఉదయం 8:15 9:02 వరకు కూడా. మరలా తిరిగి రాత్రి 10:34 11:23 వరకు కూడా దుర్ముహూర్తం కనబడుతూ ఉన్నది. అలాగే మనం ఇవాళ చెప్పుకున్నాం, ఇవాళ 6వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి యొక్క అవతారంలో మనందరికీ కూడా అమ్మవారు దర్శనం ఇవ్వబోతూ ఉన్నారు. 6వ రోజున అమ్మవారికి గంధంతో చేసేటువంటి సేవ చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు లేదా అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు, లేదా మరి ఏ ఇతరత్ర మనకి డబ్బు లేదు, ఉద్యోగంలో ఎదుగుదల కావాలి, శాలరీ పెరగాలి, లేదా ఏదైనా రుణ బాధలు తగ్గాలి అనుకునేటువంటి వారు ఈరోజు చక్కగా గంధంతో అమ్మవారిని అర్చన చేయడం కానీ, అభిషేకం చేయడం కానీ చేయాలి. అలాగే గంధం రంగులో ఉండేటువంటి వస్త్రాన్ని అమ్మవారికి సమర్పణం చేయాలి. అలాగే ఈరోజు ప్రత్యేకించి అమ్మవారికి రవ్వ కేసరిని నివేదన చేయాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి చక్కగా ఇవాళ ఇంద్రకృత మహాలక్ష్మి స్తోత్రం అనేటువంటిది ఒక స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రాన్ని అమ్మవారి ఎదురుగుండా చక్కగా ఆరాధన చేస్తే వారికి ఎటువంటి రుణబాధలున్నా అవి చక్కగా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఈరోజు ప్రత్యేకించి ఉత్తర దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికిరాదు. ఎవరైనా ఉత్తర దిక్కు ప్రయాణం చేయవలసి వస్తే వారు ఒకంత తూర్పుకి ప్రయాణం చేసి ఉత్తరానికి ప్రయాణం చేయడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈరోజు అమ్మవారి యొక్క అనుగ్రహం అందరి మీద కూడా ఉండి చెప్పినటువంటి పరిహారాలను పాటిస్తూ జీవితాన్ని చక్కగా సుగమం చేసుకోవడం ద్వారా ఆనందాన్ని పొందగలుగుతారని భావిస్తూ స్వస్తి.